రైట్. కొడంగల్ వేదికగా సీఎం రేవంత్ మాటల తూటాలు పేల్చారు. కేసీఆర్ టార్గెట్ గా పంచ్ డైలాగులు విమర్శలతో ఓ రేంజ్ లో విపక్షంపై సీరియస్ అయ్యారు. ఇటీవల కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు. అంతే స్థాయిలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై కూడా ధ్వజమెత్తారు. తాను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వరని పాలమూరు గడ్డ మీద నిలబడి శపథం చేశారు. కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత వరుసగా రాజకీయ పరిణామాలు మారాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతున్నది. కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా కేసీఆర్ ను టార్గెట్ చేసి సవాల్ విసిరారు. ముఖ్యంగా మొన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ లేవనెత్తినటువంటి అన్ని అంశాలకు పూర్తి స్థాయిలో సవాల్ విసిరారు. ఓట్ ట్యాపింగ్ కేసు కానీ, లేదంటే పార్నా ఈరేస్ కానీ, కాళేశ్వరం నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు కావచ్చు, విద్యుత్ ఒప్పందాలు కొనుగోళ్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, వీటన్నిటిపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు సిద్ధమని అసెంబ్లీ వేదికగా తాను రెడీగా ఉంటా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాలు విసిరారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 85 స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తా. ఒకవేళ పునర్విభజన జరిగి సీట్లు పెరిగి 150 నియోజకవర్గాలు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా 100 సీట్లు గెలుపొంది మళ్లీ అధికారంలోకి వస్తాం. తాను రాజకీయంలో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని ఖచ్చితంగా అధికారం దక్కనివ్వాలని చెప్పేసి సవాలు విసిరేటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతలు కేసీఆర్, హరీష్ రావు కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత వరుసగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి సవాళ్లు విసురుతున్న క్రమంలో దానికి ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఇవాళ కొడంగల్ పర్యటనలో. రైట్ రవికుమార్, థ్యాంక్ యూ.